సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఒకే రోజు 2 కోరికలు తీర్చే సమయం అనేది ఆసన్నమైంది తల్లి. ఈ సమయం అనేది మళ్ళీ రమ్మన్నా రాదు. నువ్వు ఈ సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. అంతేకాకుండా నువ్వు ఉదయం కల్లా అంటే రేపు ఉదయం లోపు ఈ కథ ఒక్కసారి విను అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము. ఏంటి అనంటే, మనం ఒక కోరికని బాబా దగ్గర అడిగి ఉంటాం. ఆ కోరిక ఎప్పుడు తీరుస్తారా, ఇంకా తీర్చలేదేంటి బాబా అని కూడా మన బాబాని అడుగుతూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ సమయం సందర్భం అనేది మనకి కలిసి వస్తే కనుక, అంటే మంచి గడియలు, మంచి సమయం, ఈ టైం అనేది మనకి బాగుంది అని చెప్పి ఎప్పుడైతే అని అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక కంటే 2 కోరికలు కూడా ఒకే రోజు తీరగలిగే మహా అద్భుతమైన గడియలు అనేవి ఎన్నో చూపించారండి బాబా ఎంతోమంది జీవితాల్లో. అలాంటి గడియలు అనేవి నీకు ఒకే రోజు అంటే రేపు మహాశక్తివంతమైన అద్భుతమైన రోజు అండి. అంటే రేపు పౌర్ణమి అండి. ఎప్పుడూ కూడా ఈ పౌర్ణమికి మహాశక్తి ఉంటుంది. మనకందరికీ తెలుసు, పౌర్ణమి రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామండి. అలాగే అండి పౌర్ణమి రోజున ఒక భక్తురాలు బాబాకి సాయి దివ్య పూజ చేశారండి. ఆవిడ సాయి దివ్య పూజ అని మటుకు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా మామూలుగా ఒక దేవుడికి, వరాహ్యమ్మ వారికి కానీ లేదంటే బాబా గారికి కానీ మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా పౌర్ణమి రోజు చేసే పూజలకి చాలా శక్తి ఎక్కువ అండి. మామూలు రోజుల్లో చేసే పూజల కంటే పౌర్ణమి రోజున చేసే పూజలకి మహాశక్తి ఉంటుంది. కాబట్టి అందువల్ల ఆ రోజు పౌర్ణమి రోజు నేను ఒక కోరిక కోసం సాయి దివ్య పూజ చేశానక్క, కానీ బాబా నాకు 2 కోరికలు తీర్చారు ఒకే రోజు అని చెప్పి ఆవిడ చెప్పారండి. ఒక భక్తురాలు మనకు పంపించిన ఒక మెసేజ్ అనేది మీ అందరికీ చెబుతానండి నేను. నిజంగా మనందరము కూడా అండి సాయి దివ్య పూజ ఎంతోమంది అక్క నాకు ఒక PDF ఫైల్ అనేది మనం షేర్ చేస్తామని చెప్పేసి మన వీడియోస్లో చెప్పామండి. ఎంతోమంది అడుగుతున్నారు, అక్క ఆ బుక్ మాకు దొరకటం లేదు, మేము ఈ గురువారం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పి అందరూ ఎంతోమంది అడుగుతున్నారండి. వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం అనేది జరిగింది. ఇంకా రేపు పౌర్ణమి అండి, చాలా మంచిది. మనందరము అనుకుంటూ ఉంటాం గురువారం నాడే మనం సాయి దివ్య పూజ అనేది మొదలు పెట్టాలని. అలా మొదలు పెడితే కనుక 5 గురువారాలు, 7 గురువారాలు, 9 గురువారాలు చేయాలి అని. నిజంగా అండి పౌర్ణమి రోజు కూడా మన సాయి దివ్య పూజను మనం మొదలు పెట్టవచ్చు. అలా మొదలుపెట్టిన ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి. నిజంగా అండి ఇలాగా ఆవిడ ఒక 5 వారాలు నేను సాయి దివ్య పూజ చేస్తానని మొక్కుకుందండి. ఎందువల్లంటే తన పిల్లల కోసం. ఎప్పుడు కూడా అండి మన పిల్లల కోసం మనం ఒక పర్టికులర్ అయిన ఒక కారణం అనేది ఉంటుంది. కానీ తను తన కొడుకు కోసం ఈ పూజ అనేది చేసిందనమాట. తన కొడుకుకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ ఆగిపోతున్నాయి అక్క, ఇలా దగ్గరికి వస్తున్నాయి ఆగిపోతున్నాయి, కుదరటం లేదు. మొన్నటికి మొన్న కూడా చక్కగా వచ్చారు, కుదుర్చుకున్నాము, అంతా ముహూర్తాలు కూడా పెట్టుకున్నాము, ఇలాగా పలానా తేదీలు అని చెప్పేసి మాకు వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందక్క. కానీ చివరి క్షణాల్లో ఆగిపోయింది పెళ్ళి అని చెప్పేసి అలా ఆగిపోతూ ఉండే 2-3 సంబంధాలు కాదండి, ఒక 4-5 సంబంధాల వరకు కూడా అతనికి అలాగే ఆగిపోతూ ఉన్నాయి. ఇదేమన్నా ఒక దోషమా, తనకి జాతకంలో తన కొడుక్కి ఏదైనా దోషం ఉందా, లేదంటే ఏదైనా ఒక పాపమా, పోయిన జన్మలో నా కొడుకు నేనేదైనా పాపం చేశానా, తల్లిదండ్రులు చేసే పాపాలు అనేవి పిల్లలు అనుభవిస్తారు అని అన్నట్టుగా నా కొడుకు చాలా మంచివాడు బాబా, కానీ అతనికి పెళ్లి మటుకు అవ్వటం లేదు, మీరే కాపాడాలి అని చెప్పి ఆ కొడుకు కోసం తను సాయి దివ్య పూజ అనేది పౌర్ణమి రోజున స్టార్ట్ చేసిందండి. ఎందువల్లనంటే పౌర్ణమి రోజు అంటే ముందు రోజే తనకి తెలుసు, సరే నేను రేపే స్టార్ట్ చేయాలి, పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదని గుడిలో తనకి పూజారి ఒకసారి చెప్పారంటండి. అందువల్ల ఆ పౌర్ణమి రోజున సాయి దివ్య పూజ చేశారు. నిజంగా మనందరికీ తెలుసండి సాయి దివ్య పూజ ఇంకెవరికైనా కావాలి ఆ PDF ఫైల్ అనేది మీకు బుక్ దొరకపోతే కనుక మీరు మెయిల్ నాకు పెట్టారు అని అంటే మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా అలాగా రేపు చాలా మంచిదండి. మీరు ఎవరైనా సరే ఇంకా తీరని
కోరిక ఏదైనా ఉంటే కనుక ఒక్క కోరిక కోసం మీరు స్టార్ట్ చేస్తే నిజంగా 2 కోరికల్ని బాబా నాకు ఒకే రోజు తీర్చారు అని చెప్పి. అది ఏంటి అని అంటే అండి, అలాగా తను ఫస్ట్ ఒక వారం అయిపోయిందాక సాయి దివ్య పూజ నేను పౌర్ణమి రోజు స్టార్ట్ చేశాను. ఆ పౌర్ణమి రోజు అయిపోయిన తర్వాత రెండో వారం సాయి దివ్య పూజ చేసేటప్పుడు అండి నిజంగా తనకి ఎలాగైతే కనుక పెళ్ళి ఆగిపోయిందని అనుకున్నారో వాళ్ళే మళ్ళీ వచ్చేసి మీ అబ్బాయిని మేము మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేశారండి. అమ్మాయి వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారంట. తనకి ఇలా వద్దన్నారు కదా, అది మళ్ళీ జరగదు కదా, ఇలాగ అయిపోయిందని చెప్పేసి అనుకున్న సంబంధం అసలు కుదరదు అని. ఆ పిల్లవాడికి కూడా చాలా ఇష్టమైంది. అమ్మ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇలా తెలిసిన వాళ్ళని చెప్పేసి అమ్మాయిని కూడా అబ్బాయి ఇష్టపడ్డాడు. అలాంటి పెళ్ళి అనేది జరగదు, ఇంకా ఆగిపోయిందని చెప్పేసి బాధపడుతున్న సమయంలో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేయటం, మీ అబ్బాయికి ఇలాగ మ్యారేజ్ అనేది ఆ సమయంలో మనం వద్దనుకున్నామమ్మా, కానీ జాతకాలు అనేవి ఇప్పుడు చూపిస్తే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, చేయొచ్చు అని అంటున్నారు. చేద్దాము, మాకు జాతకాల్లో కూడా అంత పెద్ద నమ్మకం అనేది లేదు, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పర్వాలేదు, మాకు బాబా మీద నమ్మకం ఉంది, మేము చేస్తాము అని. నిజంగా అంటే ఇలా వాళ్ళు ఫోన్ చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మనసు అనేది బాబా గారే మార్చడం వల్ల వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళని అడగడం అనేది జరిగింది. ఎందువల్ల అంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. అలాగా వాళ్ళిద్దరికీ కూడా రాసి పెట్టి ఉంటుంది కాబట్టి బాబాకి తెలుసు, ఒక క్షణం మనకి లేట్ అయినా కూడా ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగా ఆ బాబా పంపించినట్టుగా ఆ అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా వచ్చారు, అడిగారండి. ఇలా రెండో వారం తను పూజ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇలా వెంటనే మళ్ళీ పెళ్లికి ఖాయం చేసుకున్నాం. వాళ్ళకి భయం అండి, ఎక్కడైతే పెళ్లికి ఖాయం చేసుకున్నా కరెక్ట్గా ఆ పెళ్లి పీటల మీద ఇలాగ వచ్చింది, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి పీటల మీద ఆగిపోయిన పెళ్లి మళ్ళీ ఎలా జరుగుతుంది, ఇలాగా జరిగేంత వరకు కూడా ఒకటే టెన్షన్ పడుతూ ఉన్నారండి. ఒకవేళ ఇలా ఆగిపోతుందేమో, మళ్ళీ తనకి ఏదైనా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలా జరిగింది అని చెప్పి భయపడుతున్న వాళ్ళకి నిజంగా అండి వాళ్ళు అన్నారు, అమ్మ మనం ఇలాగ వచ్చేసి సత్రంలోనే ఇలా మ్యారేజ్ అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బాబా గారి గుడిలో మనం పెళ్లి చేద్దాం పిల్లలకి అని చెప్పేసి. ఇంకా అలా ఆగాల్సిన అవసరం లేదండి, ఎవరు వచ్చినా రాకపోయినా సరే పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు, ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు 2-3 ఉన్నా కూడా మనం పెళ్లి చేసేద్దాము అని చెప్పేసి గుడిలో పెళ్లి చేయడానికి తీసుకువెళ్లారండి. తీసుకువెళ్ళినప్పుడు చక్కగా ఆ బాబా గారి ఆశీర్వాదం వల్ల వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయడం అనేది జరిగింది. ఇంకా ఆ రోజేనండి అలాగే సాయి దివ్య పూజ చేసిన రోజు ఇలాగ మ్యారేజ్ అనేది అడగడానికి వచ్చారు కదా, మళ్ళీ 3వ వారానికే సాయి దివ్య పూజ చేసిన 3వ వారానికే వాళ్ళ పెళ్లి కూడా డిసైడ్ చేసేసుకున్నారు. ఇలాగ వచ్చేసి తొందరగా మ్యారేజ్ చేయాలి అని అనుకున్నారనమాట. అనుకోగానే అలాగ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు కదా అమ్మాయిని. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇంట్లో అడిగి పెట్టిందో అండి నిజంగా అతనికి ఇంతకుముందు అండి పెళ్లి కొడుకుకి కొంచెం టెన్షన్ పడటం, బాగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చిన్న విషయాలకి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాంటి బాగా ఒక హెల్త్ పరంగా తనకి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ సమస్యలకి తగిన ఒక రిపోర్ట్ అనేది ఆ రోజు డాక్టర్ తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. అమ్మ మీ కొడుకుకి హెల్త్ అనేది ఇట్లా ఉంది, అతన్ని మనం సరిచేయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి చెప్పిన వాళ్ళు అప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి అడిగిపెట్టిందో వాళ్ళకి మంచి గడియలు కూడా అది కూడా టైం కూడా కలిసి వస్తుందండి. అలా కలిసి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఏమి ప్రాబ్లం లేదమ్మా, అంత నార్మల్గా ఉంది అని చెప్పేసి ఇలాగా మెడిసిన్స్ వల్లే సరిచేయొచ్చు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పి అతను వాళ్ళకి ఫోన్ చేయడం అనేది జరిగిందండి. నిజంగా ఒకేసారి సాయి దివ్య పూజ కంప్లీట్ అయ్యేలోపే నాకు ఇలా జరిగిందా. కానీ నిజంగా పౌర్ణమి రోజున మనం చేసే సాయి దివ్య పూజ కానివ్వండి, ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని కూడా అండి ఎంతోమంది మేము పౌర్ణమి రోజున ఉదయాన్నే లేవగానే అనుకున్నాం అక్క, ఆ రోజు రాత్రి లోపైనా సరే పౌర్ణమి గడియలు అనేవి రేపు మనకి 11 గంటల నుంచి మనకి బుధవారం నాడు ఉదయాన 9:30 వరకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి. అందువల్ల ఈలోపు రేపంతా కూడా మీరు ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలరు, అలా అనుకుంటే కనుక ఎలాంటి అసాధ్యమైన విషయాలను కూడా సుసాధ్యం చేయగలిగే శక్తి అనేది ఈ మంత్రానికి ఉందండి. ఇంకా ఈ మంత్రం ఏంటి అనంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, ఈ మంత్రం ఆల్రెడీ కూడా మన ఛానల్లో చెప్పడం అనేది జరిగింది. ఇది మనం చెప్పే మంత్రం కాదండి, మనకి సాయి సచ్చరిత్ర బుక్లోనే ఈ మంత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ మంత్రం ఏంటి అనంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయా ప్రభో. ఈ మంత్రాన్ని మీరు రాత్రిలోపు ఎన్నిసార్లు అయితే అనుకుంటారో అది జరగని పని ఏదైనా సరే పౌర్ణమి రోజు ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే కనుక మీరు సాయి
సాయి దివ్య పూజ చేసుకునే వాళ్ళైతే కనుక చేసుకుంటాము అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలాంటి కోరికైనా సరే, ఒకటి కాదండి 2 కోరికలు కూడా బాబా తీర్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది మటుకే కాకుండా ఎదురు చూడని ఒక విషయం కూడా బాబా జరిపిస్తారనమాట అదే రోజున. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.